బ్యాక్ టు లైవ్ షో. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన రైతు మహాసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ కూడా సభలో ఉన్నారు. ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చింది. హోదా కన్నా ప్యాకేజ్ ఏ రకంగా మేలు అనే విషయాన్ని మరొకసారి అమిత్ షా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక నోట్ల రద్దు రైతులకు ఏ విధంగానూ ఇబ్బంది కాబోదని అమిత్ షా, వెంకయ్యనాయుడు కూడా వ్యాఖ్యానించారు. అలాగే డిజిటల్ వైపు మళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ వస్తున్నారు. ఏపీ పర్స్, దానికి సంబంధించి ఒక యాప్ కూడా రిలీజ్ చేసి మొత్తం అంతా మొబైల్ బ్యాంకింగ్ వైపు వెళ్ళాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ లేని వారికి సెల్ ఫోన్లు ఇచ్చి అందరినీ మొబైల్ బ్యాంకింగ్ వైపు మళ్లించాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తోంది. ఇక ఫైబర్ గ్రిడ్ ద్వారా మొత్తం ఇంటికే ఇంటర్నెట్ కేబుల్ అన్ని కూడా 150 రూపాయలకే ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. దానికి ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఏమైందని నాదెండ్ల మనోహర్ నిన్న విమర్శించారు ప్రభుత్వాన్ని. కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీకు లక్షల్లో ఎందుకు ఇస్తున్నారని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా ఏపీ మాత్రం నెంబర్ 1 గా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, పార్టీ ముఖ్య నాయకురాలు వారు జాయిన్ అవుతున్నారు. వై సాయిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు. ఎన్ రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. జంధ్యాల రవిశంకర్ గారు, ఏపీసీసీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది. రైట్, ముందుగా లక్ష్మీపార్వతి గారు, ఒకటి, తాడేపల్లిగూడెంలో నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ఈ మధ్య మనం ఈ నోట్ల వ్యవహారంలో పడి కొంత ప్రత్యేక హోదా అంశం కాస్త పక్కకు వెళ్ళింది మనకు చర్చల్లో కూడా. అయితే నిన్న మరొకసారి వాళ్ళు చేసిన కామెంట్స్, ఈ సందర్భంగా కాంగ్రెస్, వైసీపీలు ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నాయి. అంటే హోదా వల్ల ఏమొస్తుంది, హోదా కన్నా మించి ఆంధ్రప్రదేశ్ కి ఏ రకంగా కేంద్రం సాయం చేసింది, ఎవరు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి చొరవతో. కానీ దాన్ని గుర్తించకుండా మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, కాంగ్రెస్ గాని మీరు గాని. అది కాదు, ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు చాలా స్పష్టంగా నిన్న వాళ్ళ ఆత్మరక్షణలో పడ్డట్టు చాలా స్పష్టంగా కనిపించింది నాకు. అమిత్ షా మాటల్లో చూస్తే ప్రజల మనసుల్లో పూర్తిగా పాతుపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించాలన్నట్టుగా, అదేవిధంగా ఇప్పుడు నోట్ల రద్దు విషయం కూడా దీన్ని కూడా దానికేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి దానిలో భాగంగా వాళ్ళు ఒక సంజాయిషి ఇచ్చుకునే ధోరణి నాకు కనిపించింది. ఎందుకంటే ఏ రెండు అయితే ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఇక్కడ మాత్రం వాళ్ళు డిఫెన్స్ లోనే ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ గా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన 2 మోసాలు, ఇప్పుడు నోట్ల రద్దు సరే మొత్తం దేశవ్యాప్తమైనటువంటి అంశం, ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడితే, నోట్ల రద్దు విషయం గురించి మనం మాట్లాడితే, ఈరోజు మనకి 78లో 1978లో మొరార్జీ దేశాయ్ టైంలో నోట్ల రద్దు జరిగింది. అప్పుడు 5,000, 10,000 నోట్లు ఇట్లా ఉన్నాయి, 1000 నోట్లు జరిగినప్పుడు 16% ఆనాడు చలామణిలో ఉండేటువంటి ఆ నోట్ల వాల్యూ ఎంత ఉందంటే 16% మాత్రమే. మిగిలినటువంటి 84% కూడా మామూలు నోట్లు ఉన్నాయి, చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. అందువల్ల ఆ రోజు ప్రజలు ఎవ్వరూ కూడా సఫర్ కాలేదు. రద్దయినా కూడా పెద్ద నోట్లు ఇబ్బంది ఏం కలగలేదు. ఆ రోజు కూడా పటేలే ఉన్నారు. నోట్ల విషయంగా ముఖ్యంగా అమిత్ షా గారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు కానీ కాంగ్రెస్ కానీ ఎట్లా ఉందంటే, నువ్వు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 78% ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మీరంతా కూడా బ్లాక్ మనీ సపోర్ట్ చేస్తున్నారా అని. అలాగే హోదా విషయానికి వస్తే నేను అమిత్ షా అంటారు, మేము ఇప్పటికీ ఇచ్చేసామంటున్నాడు ఆయన స్పష్టంగా. మేము ఇప్పటికే సాయం చేశామన్నారు. మేము పక్కనే ఉన్నారు టీడీపీ నాయకులు, ఈయన చెప్పాలి మరి 1,40,000 కోట్లు వస్తే మరి ఎందుకు ఇంతవరకు రాజధాని ప్రారంభం కూడా కాలేదు, వాళ్ళు చెప్పాలి సమాధానం. అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ అన్ని కలిపే కదా వాళ్ళు చెప్తుంది, అన్ని కలిపే కదా. అలాగే పోలవరం చూస్తే ఎలా ఉందో మనకి తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి దాంట్లో గ్రీన్ ట్రిబ్యునల్లో. అందువల్ల ఈ మరి దానికి సంబంధించి ఎంత శాతంగా ఇచ్చారు వీళ్ళు, వెనుకబడి జిల్లాలకు ఎంత ఇచ్చారు, మనకంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ తెచ్చుకోగలిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా విభజన అంశంలో బిల్లు ఆనాటి రాజ్యసభలో పెట్టినటువంటి దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత శాతం మీరు న్యాయం చేశారు. మీరు ఎంతసేపు ఉన్నా మేము ప్యాకేజీ అని చెప్తూ ఆ ప్యాకేజీ క్రింద ఎంత నిధులు విడుదల చేస్తున్నారో గవర్నమెంట్ చెప్పట్లేదు. కనీసం వీళ్ళేమో మేము ఇచ్చేసాం 22,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేసామని ఇప్పటికే చెప్తా ఉన్నారు. 1,00,000 మొత్తం అన్ని కలిపి ఆయన లెక్క చెప్తా ఉన్నారు. 1,50,000 లాస్ట్, ఇప్పుడు కాదు లాస్ట్ రాజమండ్రి సభలోనే ఆయన చెప్పారు.
మాకైతే ఇప్పటి వరకు మాకు ఏ నమ్మకం కలగలేదు. ఎందుకంటే చూడండి, ఏ చూసినా కూడా దాదాపుగా 148 మండలాలు కరువులో కోరల్లో చిక్కుని అల్లాడిపోతా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు ఇట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పి. హుదూద్ తుఫానికి సంబంధించిన దగ్గర నుంచి మనం తీసుకుంటే కనీసం అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసిన 1000 కోట్లు కూడా ఇవ్వకుండా కేవలం 300 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. దీనన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు సమర్థించుకోవటం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉంది. అందువల్ల ప్రత్యేక హోదా అనేది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. ఈ నోటు ఇబ్బంది వల్ల ఈ రోజు అది డైవర్ట్ టెంపరీగా అవ్వచ్చు, కానీ ఎవరు ప్రజలు మర్చిపోలేదు. ఎందుకంటే దాని ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తా ఉన్నారు. మొన్న అన్యాయం ఇంకొక మాట, 1,20,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత దారుణమైన విషయం అంటే, ఇప్పటికే 9 లక్షల ఉద్యోగాల నిరుద్యోగ సమస్య ఈ రోజు ఉందని చెప్పి మనకు సర్వేలో తేలింది. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఉద్యోగాలు లేవు. ఈ రోజు అసలు ఎంప్లాయీస్ కే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పడిపోతా ఉంది. 90,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది, మరో 1,30,000 కోట్ల కోసం లేఖ రాసింది కేంద్రం అనుమతించమని చెప్పి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఈ ప్యాకేజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాయకులు ఎప్పుడు సందర్భోత్తరం చెప్తూ ఉన్నారు, ఎందుకు హోదా కాదు 14వ ఆర్థిక సంఘం మళ్ళీ నేను అమిత్ షా గారు దాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించింది. హోదా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సాంకేతికంగా కానీ వైసీపీ కాంగ్రెస్ లు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం, ఎందుకంటే ప్రభుత్వం అన్ని ఆనుపానులు చూసుకుని అన్ని క్యాల్కులేషన్స్ చేసుకుని దానికన్నా ఇది గొప్పగా వస్తుందనే కదా ఒప్పుకుంటుంది. కానీ కాంగ్రెస్ వైసీపీలు మాత్రం రాజకీయం చేస్తున్నాయా అమిత్ షా గారు అన్నట్టు? ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో అలయన్స్ లో ఉంది. వాళ్ళ 9 మంత్రులు వీళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు, వీళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి న్యాచురల్ గా వీళ్ళు కలిసి మాట్లాడాల్సిందే. డివైడ్ అయ్యి మాట్లాడటానికి కూడా వీళ్ళు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తప్పదు. ఎందుకంటే పక్కన అమిత్ షా మీకు 1,40,000 కోట్లు ఇచ్చాము, మీరు ఇంతవరకు దానికి అకౌంటింగ్ ఇవ్వలేదని వాళ్ళు వరుస పెట్టి సింగ్ దగ్గర నుంచి వరుసగా రకరకాల మీటింగ్లో విజయవాడలో కానీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతవరకు దాని మీద తెలుగుదేశం కామెంట్ ఏం లేదు. ఎందుకు స్ప్లిట్ ఇవ్వలేదు, మీరు దానికి కారణాలు ఏమిటి చెప్పట్లే. ఇవాళ కూడా ఆయన చెప్తుంది ఏంటంటే, మీకు ప్రత్యేక హోదా ఇస్తే 90% రాయితీలు వస్తాయి, అది మేము ఇచ్చేస్తాం, రాకపోయినా కూడా 60% వస్తాయి, ఇవ్వకపోతే ఆ బ్యాలెన్స్ మేము పే చేస్తున్నాం కదా, మీకేంటి బాధ అంటున్నారు. ప్రత్యేక హోదా అనేది ఒక డబ్బు మానిటరీ వీటి మీద మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఇండస్ట్రియలైజేషను, తర్వాత ఉద్యోగాలు, దాని మీద వచ్చే ఎల్ఐడి ఇండస్ట్రీస్, వాటన్నిటి గురించి వారు మాట్లాడట్లే. మీకు ప్రత్యేక హోదా మిగతా 30% మీ జేబులో ఏం చేయటం ఎందుకండి, దాంట్లో ఏం ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ప్రభుత్వ అకౌంట్ లో నుంచి వస్తుంది కదా, ప్రొవిజన్ ప్రకారం వస్తుంది కదా. ఇంతకు ముందు ఇచ్చిన రాష్ట్రాలకు నష్టం లేదు. ముందు ఇచ్చిన రాష్ట్రాలు ఏం బెనిఫిట్ అయ్యాయంటే, ముందు ఇచ్చిన రాష్ట్రాలకి 10,000 రూపాయలు మీరు కట్టాలి అంటే వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు కట్టలేకపోవడం వల్ల మిగతా ఇవ్వలేకపోయారు, అందుకే నష్టపోయారు. అంతే తప్ప 10,000 రూపాయలు కూడా కట్టలేదు. ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రం పూర్తిగా సమృద్ధిగా ఉంది. నువ్వు 10,000 కాదు, నువ్వు 20,000 కాదు, 20,000 కోట్ల రూపాయలు కట్టి మిగతా బ్యాలెన్స్ తీసుకోవడానికి మన రాష్ట్రం రెడీగా ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రకంగా చేయటమే కాకుండా నిన్న మీకు 8వ తారీఖు పార్లమెంట్లో ఏం చేశారు, 1 సంవత్సరంన్నర పాటు కేవీపీ గారు బిల్లు డిస్కస్ చేసి స్పీకర్ రూలింగ్ ఇచ్చేశారు. స్పీకర్ రూలింగ్ ఇచ్చి ఇది మనీ బిల్లు కాదు అని రూలింగ్ ఇచ్చిన తర్వాత సెక్రటరీ జనరల్ స్పీకర్ రూలింగ్ ను ఓవర్ రూల్ చేస్తాడు. అంటే ఏ రూల్ ప్రకారం చేస్తాడు చేసి దీన్ని లా అండ్ లెజిస్లేచర్ కి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాడు, ఇది మనీ బిల్ అని చెప్పి రాయండి అని. వాడు మనీ బిల్ అని రాస్తే ఇది పార్లమెంట్ లో పెట్టాల్సిందే, లోక్సభలో పెట్టాలి, రాజ్యసభలో పెట్టడానికి వీల్లేదని వీళ్ళు రాసిస్తారు. అంటే స్పీకర్ ని కూడా అంటే ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, సుబ్బయ్య నాయుడు, పుల్లయ్య నాయుడు వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అంటే, ఈ రాష్ట్రానికి ఇవి పనికిరాదు, ఈ రాష్ట్రానికి మనం ఇవ్వకూడదు, ఈ రాష్ట్రానికి డెవలప్ అంటే కాంగ్రెస్ పార్టీ అయ్యా కొడుతున్నారండి అంటే నువ్వు రెవల్యూషనరీయా, కొడతావరా అంటే నువ్వు రియాక్షనరీ. ఈ రకంగా ఇవ్వకూడదు అని ఇవ్వకూడదని ఏదో కారణాలు చెప్తున్నారు. ఏదో కారణం ఇది ఇవ్వకూడదు. మీ ఆలోచన ఎందుకు ఇవ్వకూడదు? ఒకవేళ కనుక ఇస్తే అటు రాయలసీమకి ఇస్తే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సాకి ఇస్తే ఇటు ఛత్తీస్గఢ్, ఇటు ఉత్తరాంధ్రకి ఇస్తే వచ్చే ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళందరికీ మళ్ళీ చుట్టుపక్కల రాష్ట్రాలకి ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళ తేను కట్టినట్టే వస్తుంది అని చెప్పి బూచిని చూపించేటప్పటికి ఉత్తరాఖండ్కి ఇచ్చాం అదేం బాగుంది, అస్సాంకి ఇచ్చాం అదేం బాగుంది,
వాళ్ళకి కనీసం డబ్బులు 10,000 రూపాయలు అడిగితే 10,000 రూపాయలు కట్టలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాలకి ఇచ్చి నువ్వు వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి నష్టపోతున్నావు అని. మీకు నార్త్ ఈస్ట్ కి వచ్చేటప్పటికి వాళ్ళకి స్పెషల్ ఆర్టికల్ ఉంది. ఆ స్పెషల్ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తావా, ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తావు మనకి అక్కడ అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. హిమాచల్ ప్రదేశ్ తర్వాత మీకు ఉత్తరాఖండ్ లో ఎన్ని జాబ్స్ పెరిగినాయండి విపరీతంగా. కరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ ఇయర్ లోనే ఎన్డీ తివారీ గారు ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గా తీసుకున్న ఫస్ట్ ఇయర్ లో ఆ రోజుల్లో 2002 ప్రాంతాల్లో 40,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆ స్టేట్ కి. అది మనం అక్కర్లేదా, మనం అడగమా? 20 సూత్రాల పథకం సోదరుడు మనకి 20 సూత్రాల పథకం వారికి అన్ని సూత్రాలు తెలుసు కదా, వారు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరే అన్నారు ఇందాక మరి మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి. సాయిబాబు గారు, ఒకటి కొన్ని ఎక్స్పర్ట్స్ వ్యూస్ చూసినా కొన్ని ప్రెజెంటేషన్ చూసినా కూడా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ సో ఇవి చాలా రెట్లు డెవలప్మెంట్ జరిగింది అని, ఏది ప్రత్యేక హోదా వల్ల. సో అక్కడికన్నా కూడా మనకి హ్యూమన్ రిసోర్సెస్ కానీ న్యాచురల్ రిసోర్సెస్ కానీ చాలా ఎక్కువ. సో అదే హోదా మనకి ఉంటే ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగి ఉండేది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతూ అనమాట. దాన్ని పూర్తిగా కాదందామా, లేదు రాజకీయ కారణాల చేతో రాజకీయ ప్రయోజనాల చేతో రాజీ పడక తప్పని పరిస్థితి వచ్చిందా తెలుగుదేశం పార్టీకి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని రాజకీయ పరంగానే చేసిందండి. వీళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు బిల్లులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి పెట్టలేదు. వాళ్ళు ప్రధానమంత్రి చేత లోక్సభలో కాకుండా రాజ్యసభలో చిన్న హామీ ఒకటి ఇప్పించేసి మామా అనిపించారు. కాబట్టి వాళ్ళ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ బిల్లులో గనక ప్రత్యేక హోదా అనే అంశం ఉండి ఉన్నట్టే మళ్ళీ ప్రైవేట్ బిల్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ టెక్నికల్ గా దాన్ని ఫాల్ట్ చేసి దీన్ని ఈ విధంగా అంటున్నారు. అట్లాగే జంజాల రవిశంకర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, సుబ్బయ్య నాయుడు, పుల్లనాయుడు అట్లా వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గా ఆ హోదాల్లో ఉన్నారు కానీ వ్యక్తిగతంగా అక్కడ పోలేదని. వ్యక్తిగతమైన విమర్శలు అటువంటివి చేయకూడదండి. ఇవాళ ఎవరైనా మాట్లాడినా కానీ గౌరవప్రదంగా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగాలి, ఏ పథకాల కింద రావాలి, ఏ విధంగా రావాలి, 5 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ లేదా 10 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ ఎన్ఆర్ఈజీఏ కింద ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు రాష్ట్రానికి? ఇవాళ ఒక్క సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఏ కింద వస్తుంది. ఏ విధంగా రాగలిగింది? ఇది మిత్రత్వం వల్ల రాగలిగింది, పనులు చేయటం వల్ల రాగలిగింది, ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రత్యేక హోదా వల్ల కొన్ని రాష్ట్రాలు బాగుపడ్డాయని మీరు చెప్తున్నారు. ఆ రాష్ట్రాల్లో జీడిపి ఎంత ఉంది, ఆ రాష్ట్రాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఆ రాష్ట్రాల్లో పెట్టుబడి ఎంత వచ్చినాయి? ఈ సంవత్సరం ఈ 15-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి ఎంత వచ్చినాయి? నేనే వ్యక్తిగతంగా నేను చెప్పట్లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ చూసుకోండి. వీటి ప్రకారం చూసుకోవాలి కానీ ఇది రాలేదు అది రాలేదు అనేది మనం వ్యక్తిగతంగా అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి. ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏ అంశాల్లో మనకి బెనిఫిట్ జరుగుద్దో ఆ బెనిఫిట్లన్నీ తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ బీజేపీతో కానీ ఎన్డీఏతో కానీ ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తానే ఉన్నామండి. ఎక్కడ ఇందులో వెనకడు లేదు. ఓఏపీ కింద ఎక్స్టర్నల్ ఈఏపీ కింద వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అదర్ బెనిఫిట్ కింద తీసుకోవడానికే ప్రయత్నం చేస్తాం. సాయిబాబు గారు, ఒకటి ప్రత్యేక ప్యాకేజ్ అనుకుందాం, లేకపోతే స్పెషల్ అసిస్టెన్స్ అనుకుందాం, కేంద్రం ఏ మాట చెప్పినా సహాయం. మరి దానికి సంబంధించి ఇంకా ఒక్కడికి కూడా ముందుకు పడలేదు కదా. దానికి సంబంధించి చట్టబద్ధత మీరు అడిగారు, దానికి సంబంధించి చట్టబద్ధతకి ప్రామిస్ రాలేదు. ఒక్క అడుగు ముందుకు పడలేదు అనుకోవటం కూడా అది కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతా ఉన్నారు. రాజధాని విషయంలో ఇప్పటికే కొంత డబ్బులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పోలవరం విషయంలో ముందుకెళ్ళటం జరిగింది. ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అవి చట్టబద్ధం అయ్యి లేదా కొన్ని డబ్బులు రావడం రిలీజ్ లోపు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఆగలేదండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన మొదలు పెట్టాలి అనే దానికి కూడా మేము ఆగలేదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రాజెక్ట్. ఈ లోపునే బెనిఫిట్ తీసుకొని పట్టుసీమ ద్వారా ఇవాళ గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ పట్టుసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ నీళ్లు వచ్చినాయా రాలేదా? ఇవాళ రైతులు ఇవాళ నాగార్జున సాగర్ నుంచి ఒక చుక్క నీళ్లు రిలీజ్ కాలేదు. రాజధాని కోసం మీరు ఇచ్చిన లేటెస్ట్ ఎస్టిమేషన్స్ నాకు తెలిసి 58,000 కోట్ల దాకా ఉంది దాదాపు. బట్ కేంద్ర సాయం 2,500 కోట్లు. అంటే ఇప్పటికే 2,500 కోట్లు సాయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సాయం చేయమని 1,000 కోట్లకే ప్రామిస్ ఉంది అనుకుంటా. కాదండి, రాబోయే రోజుల్లో ఇంతే సాయం చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ సాయం చేయమని ఎక్కడన్నా చెప్పారా?
Yes, 100%. చెప్పలేదండి. వాళ్ళ కమిటీ ఉందండి. 1000 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని 100% అండి. రాజధాని నిర్మాణ కమిటీ 22,000 కోట్ల కంటే మేము ఇవ్వమని చెప్పారు. కల్పించుకోవడానికి ఇచ్చిన డబ్బులు రాబోయే రోజుల్లో మేము దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు దాంట్లో ఇచ్చారా, ఇంటర్నల్ రోడ్స్ దాంట్లో ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇస్తామని కూడా గడ్కరీతో సహా అందరూ క్లియర్ గా చెప్పారు. ఉన్న విషయాన్ని మనం క్లియర్ గా చూసుకోవాలి. కానీ ఆల్రెడీ రాజధాని యొక్క ఔటర్ రింగ్ రోడ్ కి వాళ్లే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశారు, దాన్ని ఇచ్చారు. మెట్రో రైల్ కి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఇంటర్నల్ సెవరేజ్, ఇంటర్నల్ డ్రింకింగ్ వాటర్ వాటన్నిటి కూడా ఒక మాట చెప్పండి. సో తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుల్లీ సాటిస్ఫైడ్ కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న ప్రజల అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు కూడా కాదు. ఇవాళ మిగతా అవసరాలు కూడా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తున్నారు అనే దానికి ఉన్నాము. వీటిలో ఇంకా మీరు చేయాల్సింది అనేది తెలుగుదేశం పార్టీ అక్కర్లేదా, కావాలా? మీరు ప్రత్యేక హోదా మీరు ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ డే 1 ఆ రోజు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు కూడా పెట్టింది ఒక్క తెలుగుదేశం పార్టీనే. కాంగ్రెస్ పార్టీ నిజమైన ద్రోహం చేసింది. ఇందులో బిల్లులో ఎందుకు పెట్టలేదు మీరు చెప్పండి? ప్రత్యేక హోదా వద్దనే విషయంతోనే బిల్లులో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున ఎందుకు బిల్లులో పెట్టలేదు? బిల్లులో పెట్టలేదు. ఒక నిమిషం రిషి, ఆ తర్వాత క్యాబినెట్ లో పెట్టి పంపించడం జరిగింది. క్యాబినెట్ లో పెట్టి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. క్యాబినెట్ లో వచ్చిన ప్రభుత్వం ఎందుకు దాన్ని పర్సూ చేయలేదో, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పర్సూ చేయలేదో చెప్పాలి. రాష్ట్రపతి ఉన్నాడు. ఇచ్చిన మాట పక్కకు తప్పుకుని వాగ్దాన భంగం చేసి కొంచెం పెద్ద మాటలు చెప్పుకోవాలంటే దాన్ని కవరప్ చేయడానికి, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వచ్చినప్పుడల్లా గొప్ప సాయం చేస్తాం అనే మాట చెప్తున్నారా? అమిత్ షా గారు 6 నెలలు తిరగక ముందే 2 సార్లు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం జరిగింది. ఎందుకు వచ్చాము అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది రైతాంగం ఏదైతే ఉందో ఆ రైతాంగానికి సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మరొకసారి పర్యటన పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మేమందరం కూడా కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నటువంటి నోట్ల రద్దుకు సంబంధించిన విషయం కావచ్చు, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మేము క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. పోతున్నటువంటి క్రమంలో రైతులు తమ ఇబ్బందులు చెప్తున్నటువంటి క్రమంలోనే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రైతాంగానికి కావచ్చు చేసినటువంటి సహకారానికి సంబంధించి వివరిస్తున్నటువంటి క్రమంలో చాలా స్వాగతిస్తున్నటువంటి వాతావరణం మాకు కనపరిచింది. రెండోది, పోలవరాన్ని కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఏలూరు పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి చాలా వేగవంతంగా కూడా పనులు జరుగుతున్నాయి. దీన్ని మనందరం కూడా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి. ఒకటి, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి మేధావులందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి కొర్రీలు వేస్తూ రంధ్రాన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో మేము చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి వనగూరేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మేము ప్రాధాన్యత క్రమంలో ఇస్తూనే వస్తున్నాము. చట్టంలో ఉన్నటువంటివే కాకుండా లేనటువంటి చాలా రకాలైనటువంటి అంశాల్లో మేము ముందుకు పోవడం జరిగింది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరంలో రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఇంత వేగవంతంగా ఏ రాష్ట్రానికి కూడా నిధులు బదిలీ కావచ్చు, ప్రాజెక్టులు అనుమతి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త రాష్ట్రాన్ని ఎప్పుడూ ఆదుకోలేదు. దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే విడిపోలేదు, తెలంగాణ ఒకటే విడిపోలేదు, అనేక రాష్ట్రాలు విడిపోతున్నటువంటి క్రమంలో మేము చూపినంత చొరవ ఏదన్నా అప్పుడు బీజేపీ వాజ్పేయి గారి హయాంలో కూడా మా ప్రభుత్వాలే రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత వేగవంతంగా అప్పుడు అందించలేదు, కానీ అంతకన్నా ఎక్కువ అందించామని చెప్తున్నాం. తప్పనిసరిగా మాకే సాధ్యమైంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా మీరు ఆలోచన చేయాలి. రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మాకు ఒక ఆలోచన విధానం ఉంది. డిపిఆర్ ఇవ్వకముందే పెద్దలు ఇందనక చెప్పినట్లు 2500 కోట్లు ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన, రింగ్ రోడ్డు లేకంటే మెట్రో ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాలుగా ప్రజల యొక్క చిరకాల వాంఛైనటువంటి దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం దానికి మేమే ఇచ్చాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడినప్పుడు కూడా 1850 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది.
ఇలాగ ఏ విషయంలో కూడా మేము ఆంధ్రప్రదేశ్ చేయట్లేదు. అమిత్ షా గారు చెప్తారు, మీరు వెంకయ్య నాయుడు అంతా పెద్ద లిస్ట్ ఉంది. కానీ మనం హోదా మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఒకటి ఖచ్చితంగా ఏదైనా కారణంతో మీరు ఇవ్వలేదు. ఋషి గారు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు తగ్గిపోయే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎక్కడా నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపలేదు, ఎక్కడా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచలేదు, జీడిపి వృద్ధి రేటు లేదు, ఆ ప్రాంతంలో తలసరి ఆదాయం ఏం పెరగలేదు. ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్. అంతేకాకుండా మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన మొయిలీ గారు మేబీ ఎక్స్పర్ట్స్ చట్టంలో పొందుపరిచినటువంటి మొయిలీ లాంటి వాళ్ళు వాళ్ళకి తెలియకపోవచ్చు. కాదు ప్రశ్న మీరు ప్రశ్న అడగండి, మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా హర్షించారు, ఆమోదించారు. కాబట్టి ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి పిలుపుకు రోడ్ల మీదకి రావట్లేదు. హర్షించేలా చేశారా మీరు? హర్షించి అది ఎప్పుడైతే మీరు చైతన్యవంతమైనటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దాని గురించి 20 ఫిబ్రవరి 2014 వెంకయ్య నాయుడు గారి స్పీచ్ లో పార్లమెంట్ లో వారు అధ్యక్ష 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష ఆర్థిక రెవెన్యూ లోటు భర్తీ చేయడం కోసం 12,420 ఆ రోజు గమనించండి. 12,424 కోట్లు తెలంగాణ మిగులు బడ్జెట్, 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ తరుగు బడ్జెట్ ఉన్నది. అట్లాగే ఖుషీభాయ్ చౌదరి 25/4/2016 వారు పార్లమెంట్ లో సమాధానం ఇస్తూ ఇవన్నీ అబద్ధం, వీటికి సంబంధం లేదని చెప్పి చౌదరి ఇంకో మాట, వీళ్ళందరూ పార్లమెంట్ లో మాట్లాడిన మాట అబద్ధం కాదా? ఈ మేధావులు కూడా ఈ విధంగా మసిపూసి మారేడుకాయ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇట్లాంటి అభూత కల్పన చేయకూడదు. వాస్తవాలు మాట్లాడదాం. ఒక్క విషయం, పార్లమెంట్ రికార్డులు మీరు కూర్చుంటే క్యాబినెట్ లో ఆఫ్ ద రికార్డు కూర్చుంటే మంత్రుల మధ్య జరిగినటువంటి సంభాషణ తెలుసా? నిరంతరం చాలా మాట్లాడుకుంటాం. రమేష్ నాయుడు గారు ఋషి గారు ఆ రోజున వారు చెప్పిన మాట ఏంటంటే, నేను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కర్ణాటక రాజకీయంగా తెలుగువాడిగా విశాఖపట్నం వరకు ఢిల్లీ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాటల వాదన కాదు. ఒక్కనే మనం ఆ రోజు రాజ్యసభలో లోక్సభలో ఏ విధంగా తలుపులు మూసేసి అందరిని ఇచ్చేసేసి ఎట్లా చేశారనేది బీజేపీ కాంగ్రెస్ కలిసి బీజేపీ కాంగ్రెస్ మీరు కూడా ఉన్నారులేండి. మీరు అద్వానీ గారి చేంబర్ లో చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. ఊరక డిస్టర్బ్ కాదండి, విషయం మాట్లాడుకోవాలి. మీరు చెప్పారు, ఎవరూ కాదనలేదు. మీరే చెప్తున్నారు తలుపులు మూసేసి కాంగ్రెస్ చేసిందని. బీజేపీ కూడా చేసింది. టీడీపీ ముఖ్యమంత్రి గారు అద్వానీ గారి చేంబర్ లో అక్కడే ఉన్నారు. చాలా మాట్లాడతాను, అట్లా కాదు కదా. ఇవాళ రాజ్యసభలో జరిగినప్పుడు వెంకయ్య నాయుడు గారు అడిగారు, మిగతా పక్షాలన్నీ అడిగారు. దానికోసం బిల్లులో అమెండ్మెంట్ రాజ్యసభలోనే ఎందుకు మాట్లాడారు కదా. ఆగండి, ఆ రోజున రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోరింది. ఆ రోజున ఇమీడియట్ గా బిల్లులో అమెండ్మెంట్ చేసి అదే బిల్లుని అమెండ్ చేసిన బిల్లు రూపంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆమోదింప చేయలేదు? అక్కడ చిత్తశుద్ధి లేదు కాబట్టి చేయలేదు. పొరపాటు పెట్టారు, పెడితేనే దాన్ని తీసుకెళ్లలేదు. ఆర్డినెన్స్ కోసం పెట్టిన
పద్ధతిగా అడుగుతాను. బిల్లులో నాకు పెట్టాల్సిన వివాదాలొద్దు. రాజ్యసభలో ఇప్పుడు వీరు చెప్పినటువంటి ప్యాకేజీ వెనుకబడ్డ జిల్లాలు లేకపోతే ఎయిమ్స్ తరహా ఇవన్నీ కూడా హాస్పిటల్స్, యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీస్, కారిడార్ ఇవన్నీ కూడా సెక్షన్ 310 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టున్నాయి. ఈ రోజు వాటినే మాటికి అమిత్ షా గారు చెప్తూ మేము అవి తీసుకొస్తున్నాం, ఇవి తీసుకొస్తున్నాం, అది అది ఆల్రెడీ ఉంది. ప్రత్యేక హోదా అంశానికి వస్తే ప్రత్యేక హోదా ప్రైమ్ మినిస్టర్ మాట అంటేనే అది విలువైంది రాజ్యసభలో. మళ్ళీ నెక్స్ట్ ఇది జరగలేదు కనుక లోక్సభ దాంతోనే. ఆ తర్వాత గతంలో జరిగినటువంటి రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఎలా పోయింది? మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పోయింది, బిల్లులో పెట్టలేదు. అవి కూడా బిల్లులో లేవు అసలు, మీరు చూడండి దయచేసి. అందువల్ల అదే విధంగా వీళ్ళ కేబినెట్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ కేబినెట్ తర్వాత జరిగింది, మన్మోహన్ గారి అధ్యక్షతన జరిగింది. వాళ్ళు దాన్ని పాస్ చేశారు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలే చేశారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయాలి. అంతలో ఎలక్షన్లు వచ్చాయి, పోయింది, వీళ్ళు వచ్చారు. తర్వాత 13వ ఫైనాన్స్ కమిషన్ కి, తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ కి మధ్య 8 నెలల గ్యాప్ ఉంది. కమిషన్ కూడా దాని చైర్మన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? దానికి దీని సంబంధం లేదని చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్ లో ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. పార్లమెంట్ లో కూడా ఆయన పేరేంటి, ఇంద్రజిత్ సేన, ఆయన వీళ్ళ కాంగ్రెస్ లీడర్ కి లేఖ రాస్తూ ఇందులో దీని 14th ఫైనాన్స్ కమిషన్ ఏమీ చెప్పదు, ఎందుకంటే మళ్ళీ అది కేబినెట్ నిర్ణయమే అని అన్నారు. అసలు వీటన్నిటికీ కేవలం రెడ్డి గారు కాదు కానీ, బట్ నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఉన్నది ఎవరండి? ప్రైమ్ మినిస్టరే కదా. వాళ్ళు తలుచుకుంటే ఒక కేబినెట్ తీర్మానం, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో, ఎందుకంటే అగైన్ మళ్ళీ ఇదే మాట్లాడుతున్నాం కనుక వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాటని ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నారనే కదా చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నాడు, రుణమాఫీ విషయం ఇదన్నీ కూడా మాట తీర్చుకోవాలని చేయలేకపోవచ్చు. కానీ చెప్తున్నాను, అదే విధంగా వాళ్ళు పెట్టినటువంటి అంశాన్ని మోడీ గారు తప్పారంటే అది ఏ విధంగా సమాధానం పార్లమెంట్ రద్దు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత విధానపర నిర్ణయం కేంద్ర మంత్రి మండలిలో ఎట్లా తీసుకుంటారు? అక్కడ అది ఇందులో ఎలా ఉన్నాయంటే రెండు వైపులా కూడా సపోర్ట్ చేసుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి. ఒకటైతే ఖచ్చితంగా గత కేబినెట్ తీర్మానం పనికిరాదా? కేంద్రం వరకు ఉంది కాబట్టి తీసుకోలేదని చాలా స్పష్టంగా